బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతి మరోసారి చర్చకు దారితీసింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి మరింత భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు షర్మిల. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందో అనే వివరాలను కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఇదే ఇప్పుడు రచ్చకు ప్రధాన కారణంగా మారింది. రాజధాని అమరావతి కోసం కూటమి ప్రభుత్వం మరో 44,676 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. అయితే రాజధాని కోసం గతంలో సేకరించిన 34,000 ఎకరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఫేజ్ 1లో సేకరించిన భూమే పూర్తిగా వినియోగంలోకి రాలేదని షర్మిల విమర్శించారు. మళ్లీ ఇప్పుడు అంత అర్జెంటుగా మరో 44,000 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం తప్ప సర్కార్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు నమ్మించడంలో చంద్రబాబుని మించిన వాళ్లు లేరని సెటైర్లు వేశారు. ఫేజ్ 1లో సేకరించిన 34,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు మాత్రమే మిగిలిందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. అయితే మిగిలిన 32,000 ఎకరాల భూమిని ఏం చేశారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20,000కు పైగా ఎకరాల భూమి ఎవరికిచ్చారని ఆమె నిలదీస్తున్నారు. ఏ సంస్థలకు కేటాయించారు, ఏ ప్రాతిపదికన కేటాయించారనేది తేలాల్సిందేనని షర్మిల ట్వీట్ చేశారు. చంద్రబాబుకి కావాల్సిన వారికి భూములను కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కుట్ర చేస్తున్నారని అనుమానించారు ఆమె. ఫస్ట్ 34,000 ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సేకరించిన భూమిలో కేవలం 2,000 ఎకరాలే మిగిలి ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక్క గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కే 4,000 ఎకరాల స్థలం అవసరమని సర్కార్ వివరణ. ఇక అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, ఐటీ పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలంటే భూసేకరణ తప్పదని ప్రభుత్వ ఆలోచన. కొత్తగా సేకరించబోయే భూమిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రాజధాని ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మల్టీనేషనల్ కంపెనీలకు స్థల కేటాయింపులు చేయాలని చూస్తోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అమరావతికి మరింత ప్రాధాన్యత పెరుగుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికోసం 4 మండలాల్లోని 11 గ్రామాల్లో భూములు సేకరించేందుకు సిఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం భూసేకరణ ఆలోచన చేయడం, దాన్ని కాంగ్రెస్ ఖండించడం అటుంచితే ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించాలి అనే వివరాలు కూడా బయటకు రావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వివరాలు ఎలా బయటకు వచ్చాయనేది ఇప్పుడు సిఆర్డీఏ అధికారుల్లో తలెత్తుతున్న ప్రశ్న. తాము భూసేకరణపై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని, ఇంతలోనే సోషల్ మీడియాలో ఈ రచ్చ ఏంటి అనేది అధికారుల వెర్షన్. ఈ అంశంపై ఇవాల్టి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించే ఛాన్స్ ఉంది.